తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం అమ్మవారు సూర్యప్రభ వాహనంపై యోగ నారాయణ అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనిపించేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు నారికేళం, కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా వన్నెల చిన్నెల పరిజనతయా దే అంటేనే నారాహ అయనం యస్య సహ నారాయణ అన్నారు. ఈనాటి నుండి మనం ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటాం సూర్య ప్రత్యక్ష దేవత అని. అటువంటి సూర్యుడికి కూడా స్వామి ఎవరు అంటే వారి యొక్క స్వరూపాన్ని అమ్మవారు ఈనాడు ధరించి ఉన్నారు. ఎంతో ప్రవక్త ఛందసాం వక్త పంచరాత్రస్య స్వామి వేదాంత దేశికుల వారు యతిరాజ ఇక్కడ విశేషంగా తిరుసుకనూరులో అమ్మవారు సకల ఆరాధనలు కూడా అందుకుంటూ ఉన్నారు. కూడా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. సూర్యగోళము అంటే వేడి కదా, భరింపరనటువంటి వేడి ఉంటుంది అక్కడ. దైవము మరి జోలి తవ్వి తవ్వి ఎంత సోదించిన చిరుపునెంచితే మరుని గన్న తండ్రి తగ ప్రతాపమునను దానవాంత గుడితడు తగులని లోకమున లేడు ఇంతటి దైవము మరి జోలి తవ్వి శ్రీవత్స కౌస్తుభ కిరీటలలాటికాభి కేయు ఉన్నది. ఏ ప్రకారంగా అమ్మవారు వేంచేసి ఉన్నారు, ఎటువంటి దివ్య ఆభరణాలంతా కూడా ధరించి ఉన్నారు అని మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు భగవంతునికి కైంకర్యం చేసేటువంటి తపన, ఉబలాటం, కుతూహలం, అభిలాష ఉండాలి. నారాయణ ఎన్నం నామమని ఈనాడు జియర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఆ కైంకర్య పరులంతా కూడా పద్మావతి శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయ అని అతివ జన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మహాపేక్షలు ఇన్నీను విడిచే త్యజించి నిశ్చలమైనటువంటి యోగభావనతో ఆ పరమాత్మను ఎలా ఆశ్రయించారో ఆ తల్లి అమ్మవారి యొక్క ఉత్తేజాన్ని పొందినటువంటి వారై అందరూ కూడా జిజ్ఞాసువులు జ్ఞానకాంతిని మనం కైవసం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులోనూ మిగతా వాళ్ళని ప్రార్థించినప్పుడు వాళ్ళు పరిహాసంగా అక్కడ ఒకడు ఉన్నారు, అక్కడ పోయి అడగండి అని వేదత్తుల్ని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఎల్లప్పుడూ కూడా భక్తుల యొక్క